హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 15వ వచనంలో నిత్యమైన స్వాస్థ్యం అని ఉంటుంది. తప్పిపోయిన కుమారుడు అంటాం కదా, తండ్రి దగ్గర ఆస్తిని అడిగి ఇప్పించుకొని బలవంతంగా ఆస్తి అంతటిని మూట కట్టుకొని వెళ్ళాడు. మరి ఎంతో పాపంలో విచ్చలవిడి జీవితం జీవించేశాడు. చివరికి తినటానికి కూడా ఏమీ దొరకక పందులు తినే పొట్టు కూడా తినటానికి ఎవరు జాబ్ ఇవ్వలేదు. అప్పుడు బుద్ధి తెచ్చుకొని మా తండ్రి ఇంట్లో పనివారికే ఎంతో ఆహారం ఉంది కాబట్టి నేను వెళ్ళి తండ్రిని అడుగుతాను అని తిరిగి వస్తాడు. తండ్రి దూరం నుంచి పరిగెత్తుకుంటూ వచ్చి కౌగిలించుకొని ముద్దు పెట్టుకొని మరి దాసులతో చెప్తాడు, ప్రశస్తమైన వస్త్రం తొడిగించుడు, చేతికి ఉంగరం తొడిగించుడు, చెప్పులు తొడిగించుడు. మరి కుమారత్వం అంటే అది, కుమారులుగా అయ్యే అధికారం అంటే అలాంటి అధికారము యేసయ్యను అంగీకరించిన వాళ్ళకి దేవుడు ఇస్తున్నారు. అంత గొప్ప స్వాస్థ్యాన్ని ఇస్తున్నారు.